ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లాలోని పలు 8 ప్రాంతాల్లోని ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 7 నిందితులను అరెస్టు చేసి 11,72,000 రూపాయల బంగారం, వెండి, ఇతర వాటిని స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు మంచిర్యాలలో శనివారం మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సిసిసిలోని ప్రశాంత్ నగర్కు చెందిన పాగిడి కార్తిక్, మంచిర్యాల గాంధీనగర్కు చెందిన తాటికొండ స్వామి, బెల్లంపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పుప్పాల రాహుల్, నస్పూర్లోని సుందరయ్య కాలనీకి చెందిన గన్నారం మధుకర్, తిర్యాని మండలానికి చెందిన కురిసింగ ఈశ్వర్, మాడవి రాము, వేదమ ప్రవీణ్లు అరెస్టైన వారిలో ఉన్నారన్నారు. మంచిర్యాల, హాజీపూర్, బెల్లంపల్లి, సిసిసి, మందమరి, రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇండ్లలో చొరబడి దొంగతనాలు చేసేవారని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ అశోక్, ఏసీపీ ప్రకాష్ పాల్గొన్నారు. अरे मुंगट के बहुत रहे నేను విజ్ఞప్తి చేసేది మీరు ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత విజువల్స్ తీసుకుంటే మళ్ళీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. జరిగింది. ఈ దొంగతనాల మీద ఒక టీము అండర్ కరెంట్గా వర్కౌట్ చేస్తూ వచ్చింది. ఆ టీము ఈ మధ్య కాలంలో కొన్ని క్లూస్ తీసుకోవడం వల్ల సిసిఎస్, మంచిర్యాల పోలీస్, బెల్లంపల్లి పోలీస్ ఒక యునైటెడ్గా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి కొన్ని ఇన్ఫర్మేషన్ మీద కొంత ప్రాసెస్ చేయడం వల్ల కొద్దిగా వచ్చిన లీడ్స్ వల్ల మనకి ఈరోజు టోటల్గా 14 కేసులు, 14 దొంగతనాలు గత జనవరి నుంచి ఈ రోజు వరకు, అంటే ఈ 5 monthsలో ఈ దొంగతనాల్లో ఏవైతే రాత్రిపూట దొంగతనాలు అంటే హెచ్బి బై నైట్ 14 దొంగతనాలు డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ ఏరియాలో జరిగినాయి. అవి ఏమంటే బెల్లంపల్లి 1 టౌన్, బెల్లంపల్లి 2 టౌన్, హాజీపూర్ పిఎస్, రామకృష్ణ పిఎస్ అండ్ మందమరి, మంచిర్యాల్, సిసి నస్పూర్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనాలు 14 దొంగతనాలు జరిగినాయి. దీంట్లో భాగంగా ఒక 7 మందిని మనము అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారితో ఇంట్రాగేషన్ ద్వారా వాళ్ళ యొక్క సీజర్స్, వాళ్ళ దగ్గర ఈ 14 కేసులకు సంబంధించి మొత్తము 16 తులాల 2 గ్రాముల గోల్డ్ అండ్ 75 తులాల వెండి అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక ఎల్ఈడి టీవీ, హోమ్ థియేటరు, మొబైల్ ఫోన్స్ 3, ల్యాప్టాప్ 1, క్యానన్ కెమెరా 1, హీరో హోండా షైన్ బైక్ కూడా 1 రికవర్ చేయడం జరిగింది. మాకు ఇది కొన్ని దొంగలను కొద్దిగా క్లూస్ దొరకడము, కొన్ని క్లూస్ దొరకకపోవడం ఇలా జరిగింది. ఒక యునైటెడ్ ఎఫర్ట్గా కమిషనరేట్ మొత్తంలో అన్ని 2 సబ్ డివిజన్లు కూడుకొని ఎఫర్ట్ చేయడం వల్ల ఈ దొంగతనాలందరినీ పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మీకు డిస్ప్లే చేసిన వస్తువులను రికవర్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా గోల్డ్ వర్త్ ఆఫ్ 9,22,000, సిల్వర్ వర్త్ ఆఫ్ 60,000, బైక్ వర్త్ ఆఫ్ 50,000, ఎల్ఈడి టీవీ, హోమ్ థియేటర్ 1,20,000,
గిటార్ ఒకటి కూడా ఉంది, అది 20,000. మొత్తం 11,72,000 వర్త్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేక వాయిదా పడతాయా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. 3 నెలల క్రితం సర్పంచ్ల పదవీకాలం ముగియగా మరో నెల రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీకాలం ముగియనుంది. అయితే నిర్దేశిత గడువులోపు ఎన్నికలు జరుగుతాయనే నమ్మకం ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహుల్లో కలగడం లేదు. రైతు రుణమాఫీ, 6 గ్యారంటీ పథకాల అమలు కర్తవ్యం ప్రభుత్వం ముందున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేదనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బీసీ గణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించడంతో పాటు ఎంపీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందనే టెన్షన్ కాంగ్రెస్ ను పట్టి పీడిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సకాలంలో ఎన్నికలు జరపాలని సంకల్పించినా వచ్చేది వర్షాకాలం కావడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అధికార వర్గాలు వాదిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్, నవంబర్లో నిర్వహిస్తే పురపాలక సంస్థల ఎన్నికలు నిర్దేశిత గడువులో జరగవు. ఎందుకంటే జనవరిలో మున్సిపల్, పురపాలక కార్పొరేషన్ పాలక వర్గాల పాలన గడువు ముగుస్తుంది. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు దగ్గరలో జరపడం ఆర్థిక పరంగా, నిర్వహణ పరంగా ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదనేది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఎన్నికలపై ప్రభుత్వం పరిపరి విధాలుగా ఆలోచనలో ఉండగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఉబలాట పడుతున్న ఆశావాహుల్లో నైరాశ్యం చోటు చేసుకుంది. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధం ఏర్పడింది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనే సంతోషం పెద్దగా కనిపించడం లేదు. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలని కలలు కన్న కాంగ్రెస్ ఆశావాహులకు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారితో పొత్తు పొసగడం లేదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు ఓట్ల కోసం బీఆర్ఎస్, బీజేపీ నుంచి పార్టీలో చేర్చుకున్నారు. ఆయా స్థానాలపై ఆశలు పెంచుకున్న కాంగ్రెస్ సీనియర్లకు కొత్తగా వలస వచ్చిన వారు పోటీ అవుతున్నారు. దీంతో పార్టీలో ఎన్నికల ముందే చాలా జిల్లాల్లో అంతర్గత పోరు శురువైంది. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక జిల్లాల అధినేతలకు తలపోటేనని చెప్పవచ్చు. పోలీసులు అక్రమ కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మంచిర్యాలలోని స్వర్ణకారులు సమావేశమయ్యారు. గోదావరి రోడ్లోని స్వర్ణకారుల అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్వర్ణకారులు పాల్గొన్నారు. దొంగలు చెప్పిందే నిజమని, పోలీసులు దొంగల దగ్గర బంగారం కొన్నామని అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు న్యాయమని సంఘం అధ్యక్షుడు బ్రహ్మయ్య ప్రశ్నించారు. ఎవరి దగ్గర దొంగ బంగారం కొనడం లేదని అన్నారు. అక్రమ కేసులు పెడితే న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మవరం బ్రహ్మయ్యతో పాటు బులియన్ మర్చెంట్ అధ్యక్షుడు సింహరాజుల శ్రీనివాస్, విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండీ నరసింహ, తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడు సత్యం, సహాయ కార్యదర్శి ఎర్రోజు వేణుగోపాల్, స్వర్ణకార సంఘం నాయకులు పాల్గొన్నారు. అతనికి దొంగ బంగారం చూపించి సిఐ గారు చూపించడం జరిగింది. వారు కొనలేదు. దాని ప్రకారంగా ఏదైతుందో న్యాయ ప్రకారంగా మనం ఫైట్ చేయడానికి రెడీ ఉన్నాం. అందులో భాగంగా మేము యూనిటీ ప్రకారం షాపులు బంద్ చేయడం జరిగింది. అంతేగాని వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ ఎవరు ఎలాంటి దొంగ బంగారం కొనడం మంచిగా. ఇది ఏదైతే ఉన్నదో ఇది బట్టి కేసు అని మేము అందరం భావించి మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ వచ్చారు. ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినాం. దీని మీద న్యాయ పోరాటానికి రెడీ ఉన్నాం. ఈరోజు బులియన్ మర్చెంట్ అసోసియేషన్ మంచిర్యాలలో అక్రమ దొంగ కేసుల గురించి సభ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే పోలీసులు ఒక దొంగను పట్టుకొచ్చి ఒక షాపును చూపిస్తే ఈ షాపు యజమాని ఆ బంగారం కొన్నాడా లేదా అని పోలీసులు విచారించకుండా దొంగ ఎవరినైతే చూపించిండ్రో వారిని దౌర్జన్యంగా తీసుకెళ్ళి వారి మీద కిలో వాళ్ళకి నోటుకు వచ్చినంత చెప్తే దొంగ చెప్పిన మాటను నమ్మి మా వ్యాపారుల మాట నమ్మకుండా మా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దాని మూలంగానే మొన్న మా మంచిర్యాలలో సిద్దిపేట సిఐ, టౌన్ సిఐ గారు వచ్చి మా బులియన్ మర్చెంట్ అసోసియేషన్ మెంబర్ను ఒక షాప్ చూపిస్తే ఆ షాప్ లోపల నుంచి ఆ యజమాని మాట వినకుండా అతన్ని బలవంతంగా తీసుకెళ్ళాం. అతను ఒక గురిజ బంగారం కూడా కొనలేదు. అయినా కూడా మేము న్యాయపరంగా సిద్దిపేటకి వెళ్ళి సీఏ గారిని విచారించగా 1 కిలో బంగారం కొనని సీఏ చెప్తే దాన్ని మేము ఖండించుకొని మా అభ్యర్థిని తీసుకొచ్చినాము. మీరు లీగల్గా ఏం చేసుకోండి సార్, మేము కూడా లీగల్గా మేము ఎదుర్కొంటాము అని వాగ్వేదము పెట్టుకొని మా సభ్యుని తీసుకొని వచ్చినాము. దీని గురించి మేము ఎంత దూరమైనా వెళ్ళేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. మేము మాత్రం ఒక గురిజ కూడా వాళ్ళు కట్టే పరిస్థితి లేదు. ఎంత దూరమైనా మేము పోరాడి గెలుస్తామని ధీమా మాకున్నది.
రీడిప్లాయిడ్ వీఆర్ఓ వీఆర్ఏ జాబ్ చార్టర్కు విరుద్ధమైన పనులు బలవంతంగా చేయిస్తున్న క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం రీడిప్లాయిడ్ వీఆర్ఓ వీఆర్ఏలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు రాజశేఖర్, రాజు, దుర్గప్రసాద్, రాజేశంలు మాట్లాడుతూ కనీస గౌరవం లేకుండా తమకు సంబంధం లేని పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న కమిషనర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. అకారణంగా షోకాజ్ నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారని, సమయపాలన లేని విధులు అప్పగిస్తున్నారని, సెలవు దినాల్లో ఆఫీసుకు రావాలని వేధిస్తున్నారని ఆరోపించారు. వెంటనే కమిషనర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. రీడిప్లాయిడ్ విఆర్ఓస్ అండ్ విఆర్ఎలం ఉన్నాం ఇక్కడ. ఈరోజు మేమందరం గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మా యొక్క సమస్యలు చెప్పుకోవడానికి రావడం జరిగింది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి క్యాతన్పల్లి మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అరాచకాలు మీడియాలో కథనాలుగా వచ్చినా కూడా కనీసం ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి స్పందన లేకపోవడం వల్ల ఇట్టి విషయాలన్నింటిని కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొద్దామని రావడం జరిగింది. ఎందుకంటే మేము అర్థాంతరంగా ఒకే ఒక రాత్రిలో మేము చెల్లాచెదరై ఈరోజు రకరకాల డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నాము. దీనివల్ల మాకు సరైనటువంటి జాబ్ చార్ట్ లేకపోవడం వల్ల, మాకు ఏ విధులు చేయాలో తెలియకపోవడం వల్ల, వాటికి సంబంధించిన సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఈరోజు మేము ఆయా డిపార్ట్మెంట్లలో ఇమడలేకపోతున్నాం. అక్కడ మా యొక్క అనుభవం కానీ, మేము చదివిన చదువులు కానీ, లేకుంటే ఈ రోజు తీసుకున్న మా ట్రైనింగ్ కానీ ఆ డిపార్ట్మెంట్లలో పనికి రాకపోవడం వల్ల వాళ్ళు మమ్మల్ని చిన్న పురుగుల్లాగా చూస్తున్నారు. ఏమైందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అలా ఉంటుంది కానీ మా డిపార్ట్మెంట్లో ఇలా ఉండదని చెప్పేసి వాళ్ళు చులకన భావంతో మమ్మల్ని చూస్తున్నారు. మరి ఈ విషయాలు కేవలం మాకే కాదు, మా తోటి మహిళా ఉద్యోగుల పట్ల కూడా చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరుగుతున్నది. ఎలాంటి సమయపాలన లేనటువంటి విధులు అప్పగిస్తున్నారు. మహిళలని చూడకుండా కూడా ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు పంపిస్తున్నారు. దీనివల్ల ఆ ఫీల్డ్లో పనిచేయలేకపోతున్నాము. ఇలాంటి సమస్యలు మేము ఎదుర్కొంటున్నాము. అంతేకాకుండా బిల్ కలెక్టర్లు చేయాల్సినటువంటి పనులను కూడా జూనియర్ అసిస్టెంట్ హోదాతో ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్లకు అప్పచెప్పి మమ్మల్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మరలా మమ్మల్ని రెవెన్యూ శాఖలకు పంపిస్తే తప్ప మేము ఈ డిపార్ట్మెంట్లలో పనిచేయాలనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్టి విషయాన్ని గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. జూలై నెలలో గత ప్రభుత్వం 121 జీవో పేరుతో వీఆర్ఓలందరినీ రీడిప్లై పేరుతో వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో వివిధ శాఖలు భర్తీ చేయడం జరిగింది. కానీ ఏ శాఖలకైతే వీఆర్ఓలు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ వెళ్ళారో ఆ శాఖలలో జూనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీ లేకపోవడం వల్ల అక్కడ అటెండర్లుగా, వాచ్మెన్గా, తోటమాలిగా, డ్రైవర్స్గా ఎగనెస్ట్ పోస్టులలో కూర్చుండి ఈరోజు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఎక్కడ కూడా పోయిన గవర్నమెంట్ మా యొక్క సర్వీస్ను కౌంట్ తీసుకోకుండా, సర్వీస్ ప్రొడక్షన్ లేకుండా ఇష్టానుసారంగా ఇతర శాఖలకు బదిలీ చేయడం వల్ల ఈరోజు అక్కడ మా యొక్క సర్వీస్ను కోల్పోయి మాకున్న సబ్జెక్టు వేరు, అక్కడ జరుగుతున్న సబ్జెక్టు వేరు, అక్కడ మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. తీసుకొచ్చి మా సర్వీస్ను కౌంట్ చేస్తూ మాకు ప్రమోషన్ కల్పించాల్సిందిగా ఈ ప్రభుత్వం కోరుతుంది. క్యాతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యుడైన లతా దేవేందర్ రెడ్డి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దంపతులు నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. అలాగే పట్టణంలో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబానికి లయన్స్ క్లబ్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వేముల వెంకటేశం, సెక్రటరీ గాజుల రాజేష్ ఖన్నా, ఆడేపు తిరుపతి, మంద వేణుగోపాల్, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గణపతి పాల్గొన్నారు. రామకృష్ణపూర్ లయన్స్ మిత్రులకు నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మా లయన్స్ మిత్రుడు క్యాషియర్ కోశాధికారి వేముల దేవేందర్ రెడ్డి గారి పెళ్లి రోజు శుభ సందర్భంగా ఈరోజు ఒక 5 మందికి నిత్య అవసర వస్తువులు ఇచ్చినాడు, పేదలకు ఇచ్చినాడు. ఈ కార్యక్రమం విజయవంతానికి మాకు తోడ్పడిన దేవేందర్ రెడ్డికి చాలా చాలా కృతజ్ఞతలు, కృతాభివందనములు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్ లయన్ మిత్రుల సహకారాలతో ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్కు చెందిన ట్రెజరర్ అయినటువంటి ఏమ్లా లతా దేవేందర్ రెడ్డి గారి వివాహ సందర్భంగా
నిరుపేదలైనటువంటి కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్ తరఫున ఇవే కాకుండా సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందు వరుసలో ఉంటుందని పట్టణ ప్రజలకు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.